నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఊరట కలిగే ఒక చిన్న వార్త. నిన్న మొన్న మన రాష్ట్రంలో డిప్యూటీ సీఎం కానీ మంత్రులు కానీ ఎవరు కూడా కనిపించలేకుండా పోతున్నారు. దానికి గల కారణం రేవంత్ రెడ్డి ఒంటరిగా హెలికాప్టర్ల మీద తిరగడం. వీటి వెనకాల ఒక గొప్ప రహస్యం, ఒక రహస్య భేటీ నెలకొంది. అయితే ఈ తరుణంలో ఏం జరిగింది, ఈ గ్యాప్లో ఏం జరిగిందంటే, రాహుల్ గాంధీ మొన్న కొందరు మంత్రులు రాహుల్ గాంధీతో రహస్యంగా భేటీ అయ్యారు. అయితే భేటీ అవడంతో మన ఇక్కడ మాట్లాడు కరెక్ట్ కాదని చెప్పేసి రాహుల్ గాంధీ గారు వాళ్ళను నిన్న ఢిల్లీలో పిలిపించుకున్నారు. నిన్న ఢిల్లీలో ఎవరు వెళ్ళారు అంటే అక్షరాల 6 డజన్ మంత్రులు వెళ్ళారు. అంటే రాహుల్ గాంధీ అందరికి ఒకసారి ఫోన్ చేయలే, ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి ఫోన్ చేసి ఒక్కొక్క టైంకి రమ్మని చెప్పిండు. తీరా చూస్తే అందరు ఒకటి చూడ గుమిగూడిరు. నాకు తెలియకుండా వీళ్ళు వచ్చిర్రు, వీళ్ళే తెలియకుండా వాళ్ళు వచ్చిర్రు అని చెప్పేసి మొత్తం తిప్పి చూసుకుంటే 12 మంది మంత్రులు ఆడ కనిపించారు. అసలు దీని కథ ఏంది? ఈ మధ్యలోనే రాజ్యసభ వ్యవహారంలో పోస్టులు ఇస్తున్న కథనాలు చూసుకోవచ్చు, పదవులు ఇస్తున్న కథనాలు చూసుకోవచ్చు. ఇప్పుడు సడన్గా రాష్ట్రంలో ఇంకో 2 మంత్రి పదవులు ఉన్నాయి, అది ఎవరికి ఇవ్వాలని చెప్పేసి కొంత చర్చ కూడా జరుగుతూ ఉంది. అయితే ఇవన్నీ పక్కన పెట్టేసి అక్కడ వాళ్ళు రేవంత్ రెడ్డి లేకుండా ఏం డిస్కషన్ చేసుకున్నారు? అసలు రాహుల్ గాంధీ చెప్పింది ఏంటిది? అసలు సీఎం మార్పు పైన ఇదంతా డెబిట్ జరుగుతుందా, లేదంటే రహస్య భేటీలు జరుగుతున్నాయా? రేవంత్ రెడ్డి ఏమో దిక్కుతోచగా హెలికాప్టర్ల రాష్ట్రాన్ని పర్యటిస్తూ ఉన్నాడు. మంత్రివర్గం ఏమో ఏం చేయాలని అర్థం కాక వాళ్ళు రాహుల్ గాంధీ దగ్గర మోకరిల్లినట్టుగా తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ అయితే ఇది. అసలు జరిగిన కథ ఏంది? అసలు ప్రజలకు నిజంగానే ఊట కలగబోతుందా? ఈ రేవంత్ రెడ్డి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక దోపిడీ ప్రభుత్వం లెక్క, ఒక దరిద్ర పాలన లెక్క, ఒక శనిరాక దాపరిస్తూ ఉంటే దీని నుంచి ఏదైనా రిలీఫ్ కలిగే అవకాశం ఉందా అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. అదే మీరు చూసుకోవచ్చు ఆ వార్తని. ఢిల్లీలో గుట్టు మంత్రుల కిరక, రాష్ట్ర అమాత్యులకు అధిష్టానం నుంచి పిలుపు. ఢిల్లీకి వెళ్ళొచ్చిన 6 డజన్ మంది పైగా మంత్రులు, ఒకరికి తెలియకుండా మరొకరు హస్తిన టూర్. కర్ణాటక, కేరళ తర్వాత తెలంగాణ పైనే పెద్దల దృష్టి. అయితే తెలంగాణ మీద దృష్టిలు పెట్టినట. కర్ణాటక, కేరళ తర్వాత తెలంగాణలోనే పెద్దల దృష్టి. అయితే వీళ్ళు ముఖ్యంది మీకు క్లారిటీగా వినిపించే కార్యక్రమం చేస్తాం మిత్రులారా. ఏం లేదు, వీళ్ళు సరిగ్గా రాష్ట్రాన్ని పరిపాలించే కార్యక్రమం చేస్తున్నారు. అదే వార్తను మీకు వినిపించే కార్యక్రమం చేస్తా. ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరగడంతో ఆ హడావుడిలో పడి తెలంగాణ ప్రభుత్వ పార్టీని పట్టించుకోవడం లేదు. ఇప్పుడు కేరళలో పార్టీ గెలుపొందడం, అక్కడ పార్టీ పూర్తి స్థాయిలో కుదురుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో పార్టీ పెద్దలు పని అక్కడ ముగిసింది. ఆ తర్వాత కర్ణాటకపై దృష్టి సారించింది. అక్కడ కూడా ముఖ్యమంత్రి మార్పు సహా మంత్రివర్గ కూర్పు అంశం ముగిసింది. దీంతో పాటు అక్కడ పార్టీ పదవులు అంశాన్ని కూడా తేల్చేశారు. వీటి తర్వాత దక్షిణాలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ముఖ్యమైన రాష్ట్రం తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ప్రభుత్వం కొలువు తీరిన 30 నెలలు గడిచాయి. ఈ నేపథ్యంలో పలు మార్పులు చేయాలని అధిష్టానం భావించింది. ఇక మార్పులు అంటే వేరే మార్పులు అయితే కాదు, నాకు తెలిసి సీఎం కుర్చీ అనేది ఒకటే బాగా చర్చ అయితే వస్తుంది, ఆ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. కాబట్టి సీఎం మార్పే కావచ్చు మేబీ. ప్రస్తుతం మంత్రిమండలిలో 2 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. వాటిని ఈ నెలలోనే భర్తీ చేయనున్నట్టు ప్రచారం జరుగుతున్నది. భర్తీ చేయడానికి ఉన్న అవకాశాలు ఎవరివని ఎంపిక చేయాలన్న దానిపైన సుదీర్ఘ చర్చ జరుగుతుందన్న మరోవైపు ఉన్న వాళ్లను మార్చడం, శాఖల్లో మరో మార్పులు చేయడంపై ప్రధానంగా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఎందుకు పిలిచినట్టు? ఎవడు ఈ రాహుల్ గాంధీ ఎందుకు పిలిచినట్టు? పార్టీ అగ్రనేతల రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ తదితరులు తెలంగాణ మార్పులు చేర్పులపై కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే కొంతమందితో ప్రత్యేకంగా భేటీ అయినట్టు తెలిసింది. గడిచిన 15-20 రోజులుగా సమావేశాల సంఖ్య పెరుగుతున్నట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఇటీవల ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రుల వాకటి శ్రీహరి, వివేక్, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలో పార్టీ పెద్దలను కలిశారు. వీరే కాకుండా మరో 3 మంత్రులను కూడా అధిష్టానం ప్రత్యేకంగా పిలుచుకొని మాట్లాడినట్టు తెలుస్తున్నది. వీరిలో కొందరు కర్ణాటకలో డికే శివకుమార్ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా కలిశారని చెప్తున్నారు. అయితే ఎవరు కూడా తమకెందుకు ఢిల్లీ వెళ్ళి వచ్చామో చెప్పడం లేదు. 1-2 మంత్రులు మాత్రం మంత్రివర్గం గురించి చర్చ జరుగుతుందని తమ స్నేహితులతో చెప్పినట్టు సమాచారం. కానీ స్పష్టంగా అధిష్టానం ఎందుకు పిలిచిందో, ఏం మాట్లాడడం మాత్రం చెప్పడం లేదు. ఈ ప్రభుత్వం ఈ నేపథ్యంలో భారీగా పార్టీ పదవులు, ప్రభుత్వ పదవులు భర్తీ జరుగుతుందని ప్రచారం జరుగుతున్నది.
ఈసారి అసలు కాంగ్రెస్ నేతలు పెద్దపీట వేయాలని వలస నేతలకు పార్టీ ప్రభుత్వ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వొద్దని అధిష్టానాన్ని కలిసిన వారు చెప్పినట్టు సమాచారం. ఇప్పుడు పార్టీలో కొనసాగుతున్న కొందరు సీనియర్ నాయకులు ఉన్నారు. ఆ సీనియర్ నాయకులకే పదవులు కట్టబెట్టాలి, వలస వచ్చిన నాయకుల్ని దూరం పెట్టాలి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు నరేంద్ర మోడీతో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నరేంద్ర మోడీతో చేతులు కలిపి వాళ్ళు చేస్తున్న వ్యవహారాలు మీరు చూస్తున్నారు మిత్రులారా. కానీ ఈరోజు అధిష్టానంలో వీళ్ళు మాట్లాడిన ముచ్చట ఎట్లా చేసినా రేవంత్ రెడ్డి వలస ఎవరు ఉన్నారు? రేవంత్ రెడ్డే కదా. వలస పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు రేవంత్ రెడ్డి. మరి రేవంత్ రెడ్డిని తొందరగా మార్చేసి సీనియర్ నాయకులకు పెద్ద పీట వేస్తే బాగుంటుందని చెప్పేసి అధిష్టానంలో చిన్న రాయి కదిపినట్టుగా కదిలిచేసి వచ్చేసారనమాట. నిఘా వర్గాలు ఆరా ఢిల్లీకి వెళ్ళి వస్తున్న కాంగ్రెస్ మంత్రుల నేతల ఇతర ప్రముఖుల కదలికలపై ప్రభుత్వంలోని నిఘా వర్గాలు దృష్టి సారించినట్టు తెలుస్తున్నది. ఎవరు వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఏం మాట్లాడి ఉంటారన్న దానిపై ఎప్పటికప్పుడు నివేదికను తయారు చేసిన ముఖ్య నేతకు పంపుతున్నట్లు చెప్తున్నారు. ఇటీవల ఒక మంత్రి ఎవరికి చెప్పకుండా ఢిల్లీకి వెళ్ళారని, అక్కడ తెలంగాణ భవన్లో కాకుండా మరో చోట బస చేయడాన్ని కూడా నిఘా వర్గాలు పసిగట్టినట్టు సచివాలయ వర్గాలు తెలిపాయి. మొత్తం రహస్య పర్యటనల వెనుక లోగొట్టు ఏమిటో మంత్రులకు ఢిల్లీ పెద్దలు మాత్రమే తెలుసని చర్చించుకుంటున్నారు. అయితే ఇక్కడ జరిగింది ముచ్చటేంది మిత్రులారా అంటే, ఇప్పుడు వీళ్ళు ప్రధానంగా రేవంత్ రెడ్డి మీరు ఒకటి గమనించవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఫార్మాసిటీ పేరుతోటి, తెలంగాణ రాష్ట్రంలో భూముల కబ్జాల పేరుతోటి, తెలంగాణ రాష్ట్రంలో నిధుల వేటలో, లేకుంటే అప్పులు చేసే డబ్బులు ఎడిపోతున్నాయో, లేకుంటే రాష్ట్ర నిధులు ఎడిపోతున్నాయో లెక్క చెప్తలేరు. ప్రజలకు చెప్తలేరు, ఇటు మంత్రులకు కూడా చెప్తలేరు. రేవంత్ రెడ్డి బామ్మర్దులు, రేవంత్ రెడ్డి యొక్క బినామీలు, రేవంత్ రెడ్డి యొక్క భూ కబ్జాదారులు, రేవంత్ రెడ్డి యొక్క రియల్ ఎస్టేటర్లు అందరు కలిసి తెలంగాణ దోచుకునే వేటలో మొదలుపెట్టారు. ఇలా జరుగుతుంటే ఈ సమయంలో ఏం చేయాలని చెప్పేసి ఈ మంత్రివర్గం వాళ్ళందరూ కలిసి ఢిల్లీకి బయలుదేరారు. మొదలుగా వీళ్ళు ఆ కర్ణాటకలో సీఎం మార్పు ప్రోగ్రాంలో వీళ్ళందరూ కలిశారు. కలవగానే రాహుల్ గాంధీ చెప్పిన ముచ్చటేంది, ఇక్కడ మనం మాట్లాడుకునే పద్ధతి కాదు, మనం ఢిల్లీలో మాట్లాడుకుందాం అని చెప్పగానే ఒకరికొకరు తెలియకుండా ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీకి వెళ్ళి ఇక రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన పైన ఆడికే తీసేసిర్రు. కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది, కేరళలో కాంగ్రెస్ గెలిచింది, అక్కడ బేషుగ్గా వాళ్ళు పరిపాలించుకుంటున్నారు. కర్ణాటకలో మంత్రివర్గం ఇట్లనే రేవంత్ రెడ్డిని కూసాలు కదిలించేటట్టుగా అట్లనే కదిలిస్తూ ఉన్నారు. డికే శివకుమార్ని అదేవిధంగా ఇంకో వ్యక్తికి పదవులు కట్టబెట్టినప్పుడు మంత్రులే దానికి ప్రధాన కార్యాచరణలు, ఆ పార్టీ మారడానికి పార్టీ మార్పించడానికి మంత్రులే ప్రధాన కార్యాచరణలు. అట్లా మార్చినప్పటికీ జరిగిన కథ ఏంది మిత్రులారా అంటే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏమైంది, ఎట్లా చేసైనా ముఖ్యమంత్రిని మార్చేయాలి, ఎట్లాగో 2 మంత్రి పదవులు ఉన్నాయి కదా, ఇప్పటివరకు రేవంత్ రెడ్డి ఎవరికి ఇస్తలేరు. ఆశావాహులు పార్టీలో సీనియర్గా కొనసాగుతున్న రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి మిగతా మంత్రివర్గం వారు చెప్తా ఉన్న ముచ్చట కూడా కనబడుతూ ఉంది. రాష్ట్రంలో నోటిఫికేషన్ ఉద్యోగ భర్తీల పైన కూడా ఢిల్లీలో వెళ్ళి చర్చించారట వీళ్ళు. అయితే ఈ వ్యవహారం పైన రాహుల్ గాంధీ చెప్పినది ఏంది, పదే పదే ఎందుకు పిలుచుకుంటున్నారు, మీనాక్షి నటరాజన్ కానీ మహేష్ కుమార్ గౌడ్ని కానీ మిగతా మంత్రులు కానీ ఎందుకు పిలిపించుకుంటున్నారో తెలియకుండా, అంటే ఎట్లా చేసైనా రేవంత్ రెడ్డి ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీకి బలం లేకుండా పోతుంది, కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేకుండా పోతుంది, ఎట్లా చేసైనా మార్చేస్తే పని అయిపోద్ది. పార్టీ మనం భారతదేశంలో మొత్తంలో 3 రాష్ట్రాలు మిగిలినాయి, మొత్తం ఎన్డీఏ కూటమి బీజేపీ స్వాధీనం చేసుకున్న ఇతర రాష్ట్రాలను. కానీ మనం తెలంగాణ మీద ఫోకస్ పెట్టాలి, అది కూడా జారిపోకుండా కాపాడాలంటే పార్టీలోకి వలస వచ్చిన వాళ్ళని తొందరగా తీసేసి సీనియర్ నాయకులకు పెద్దపీట వేయాలని చెప్పేసి కాంగ్రెస్ మంత్రులు తీసుకున్న నిర్ణయం అయితే ఇది. రాహుల్ గాంధీ మరి దీనిపైన ఎప్పుడు నిర్ణయం తీసుకోబోతున్నారు, తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ ఎప్పుడు అందించబోతున్నారని చాలా వరకు ఆశాహోలు ఎదురు చూస్తూ ఉన్నారు.